Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా
నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. ఘనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. ఘనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. మరి ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికను బట్టి దేవునికి వందనములు. చేరవచ్చిన మీ అందరికీ కూడా ఈ మధ్యాహ్నం కాల శుభములు తెలియజేస్తూ మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ జోల్ బాబు గారి యొక్క ప్రారంభ ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందాము. గృహములో మీరు చేసిన గొప్ప కార్యము తలంచుకొని మీకు పాసంలో వచ్చే గొప్ప భాగ్యమును కుటుంబములకు మీరు మాకును దయచేసినందుకు తెలియజేసుకొనిచున్నారు. ప్రత్యేకము తండ్రి వినయ్ మీరు ఆశ్రయించినారు, అభివృద్ధిపరుచున్నారు, వారి కుటుంబం దీవించి గర్భఫలమైన బహుమానం దయచేసి ఉన్నారు. అండి ఆ బిడ్డ క్రీస్తుకైనా సంవత్సరం ముందు ఎక్కడెక్కడ భద్రపరిచి దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యముతోనూ బలముతోనూ సంవత్సరం ఒక దయాగిడ్డ మీరు ఆ బిడ్డ మీద ప్రతిష్ఠించేందుకు ఎవరైనా తెలియజేసుకొనిచున్నారు. అన్నీ మీరు చేసిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన ప్రార్థన కూడిక మీరు ఆశ్రయించి దీవించండి. ఈ కూడిక తండ్రి కుటుంబమునకును మరి ముఖ్యంగా క్రీస్తును ఆశీర్వాదకరంగా మీకు వెంపగల విధులను సహాయం తెచ్చని ప్రార్థిస్తూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. పరమ జనులు ధీరంగనాయువ సంగుచు వాసిదయందు యేసు పీఠను పెంచును. వాసిగమనుజుల కరుణయందున బెరుగ భాసురవరమిచి బాగుగా పెంచుము. ఆశీర్వాదమునియుమా మా పరమ జనక, ఆశీర్వాదమునియుమా. నెనరు మీరగమోషేను నెమ్మదియందు కనరా పెంచినట్లుగా ఘనముగా నీ
శాంతి రీతి పెంచుమా ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక నీ సన్నిధిలో నాత్మ స్నేహమునందు కోరు పెంచుమా మా పరమ జనక ఆశీర్వాదము నీయుమా సత్య విశ్వాసమునందు చక్కయుమా మా పరమ జనక ఆశీర్వాదము నీయుమా భక్తి ప్రేమలాని పదం బోనముగా నడువంగ యుక్త జ్ఞానము నిచ్చి భరించు మా ప్రభువా ఆశీర్వాదము నీయుమా మా పరమ జనకమా. మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం నుంచి వర్షిత గారు చదువు. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువు. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడొకడు ఏలియా యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలు అర్పించి హోమ వస్తువులన్నిటినీ నీ పితరుల ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? ఇంతటితో పాఠం సమాప్తం. పడు విధముగా భక్తి పరులా ఎడల చాలి పడును దేవుడు తన కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. క్రీస్తు ప్రేమ వలన 3rd జనరేషన్ ఈ సమయంలో క్రిస్ యొక్క మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతతో థ్యాంక్స్ 1 year అయినటువంటి ఈ సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికి వచ్చిన మీకు అందరికీ కూడా యేసయ్య నామములో శుభములు ఆశీర్వాదములను తెలియజేస్తున్నాను. అలాగే వినయ్ గారికి హర్షిక అనే పెద్ద కుమార్తె కూడా ఉంది. సో ఆమె కూడా దేవుని ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఏ ఫంక్షన్ చేసినా కానీ మంచి సిద్ధపాటుతో ఈ కుటుంబం వారు మరి అన్ని విషయాల్లో దైవజనులను ఆహ్వానించడం, సమయాన్ని పాటించడం ఇది ఒక చక్కటి ఆనవాయితీగా ఈ కుటుంబంలో ఉంది. ఎందుకంటే వీరు గురువుల కుటుంబం నుంచి వచ్చారు. అలాగే మరి సలోమి గారు కూడా సోషల్ సర్వీస్లో ఎంతోమందికి దేవుని ప్రేమను తెలియపరుస్తూ తన పనుల ద్వారా వారి దగ్గరికి వచ్చిన కుటుంబం దగ్గరికి వచ్చిన వారిని హక్కును చేర్చుకుని వారి యొక్క బాధ్యతను వారి మీద వేసుకొని చేసేటువంటి ఆ చక్కటి పరిచర్యను చేస్తున్న మరి వీరి గురించి 2 విషయాలను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరి మొదటిగా సామెల్ సార్ గారి గురించి చెప్పాలంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడిన ఇప్పుడు చదువుకున్నాం కదా సమూయేలు గ్రంథం ప్రవక్తగా హన్నా ద్వారా ఆమె ప్రార్థనల మూలంగా కుమారుని
పొందుకొని ఆయనకు సమూయేలు ప్రవక్తగా ఆశీర్వదించబడ్డాడు. అలాగే సొలొమీ గారు అనే పేరు చాలా అరుదుగా ఉంటుంది. అయితే మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువారు సిలువ 40వ వచనాన్ని మనం చూసుకుంటే చదవండి, ఎవరైనా తీసిన వారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం. ఇక్కడ ఉన్నారు. వారిలో మగ్దలేని మరియు, చిన్న యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియు, సలోమియు ఉండిరి. ఎక్కడ ఇది? యేసు ప్రభు యేసు ధైర్యంగా మరి యేసయ్య మరణాన్ని చూడటానికి సిలువ దగ్గర ఉన్న వారిలో ఈ సలోమి అనేటువంటి ఆ స్త్రీ కూడా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే, తల్లిదండ్రులుగా ఈ 3వ తరం ఆశీర్వదించబడాలంటే వారి ప్రార్థనలు కూడా వారి పట్ల ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ యొక్క 3వ తరం క్రిస్ యొక్క జన్మదినాన్ని జరుపుకోవటానికి చక్కటి వాతావరణంలో దేవుడు ఈ కృపనిచ్చాడని నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం కూడా యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు సిలువ దగ్గర సొంత శిష్యులు కూడా అందరూ పారిపోయారు, కానీ ఆమె ఉన్నది. అలాగే యేసయ్య లేచినప్పుడు కూడా మగ్దలేని మరియతో పాటు తెల్లవారుజామున ఆయన చూడటానికి వెళ్ళిన వారిలో కూడా ఆమె పేరు రాయబడినట్టు మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ప్రేమైన వాళ్ళ ఎందుకు రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసయ్య మరణ పునరుద్ధానం లెంట్ కాలంలో ఉన్న మనం యేసయ్య గురించి ధైర్యంగా సాక్ష్యము చెప్పేటువంటి ఆ కోవలో సలోమి అనేటువంటి ఒక స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. ఈనాడు మనం కూడా ఆయనకు సాక్షులంగా ఉండాలంటే పాస్టర్ ప్రవీణ్ పగిడాల గారు ఎక్కడ చూసినా ఆ యొక్క వార్త ప్రతి ఒక్కరి నోట వినబడుతుంది. దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి మరణాన్ని సహితం లెక్క చేయకుండా చరిత్రలో ఆనాడు కూడా ఈ సలోమి అనేటువంటి స్త్రీ యేసయ్య సిలువ దగ్గర ఉన్నది, పునరుద్ధానుడైన తర్వాత అక్కడ ఉన్నది. ఇలా ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేక మంది దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి ఈ జన్మదిన వేడుకలో మనం మొట్టమొదటిగా గమనించాల్సింది, సంవత్సరం అనే దయా కిరీటమును నేను ధరింపచేసి ఉన్నాను. మనం ఉంటాయి ఈ పండుగలప్పుడు పిల్లలకన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటారు. ఈ నాటకాలలో పెళ్లి టైంలో కూడా ఏదైనా ఒక కిరీటాన్ని పెళ్లి కుమార్తెకు పెడతారు. కానీ అదృశ్యమైనటువంటి దయా కిరీటం ఒకటి దేవుడు మనపై ఉంచుతాడు. చాలు. ఇలా దేవుడు నిర్ణయించిన విధానవ దయా కిరీటాన్ని ఆ బిడ్డకు అలంకరించాడు. అందుకే మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ, ప్రభా ఇచ్చిన ఈ దయాకే విశ్వాసముతో ఈలుతాం. ఈ 2వ సంవత్సరం కూడా ఈ దయా కిరీటముతో అలంకరించబడి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్న మాట మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. యెహోవా దయ, మనుష్యుల దయ. దేవుని దృష్టికి దయ పొందిన వాడై బాలుడైన సమూయేలు అక్కడ తన తల్లిదండ్రుల చేత అప్పగించబడ్డాడు. ఇంటిలో ఆ బిడ్డ పుట్టినప్పుడు వారి తల్లి పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో షిలోహు మందిరంలో సమర్పించిన తర్వాత ఆ బిడ్డ దేవుని దయయందు, యెహోవా దయయందు, అలాగే మనుష్యుల దయయందు వర్ధిల్లుచున్నది. ఆ మందిరంలో ఉన్నప్పుడు ఆయన దేవుని స్వరాన్ని వినటానికి 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన
దేవుని స్వరాన్ని విన్నట్లుగా మనం చూస్తున్నాం. చదువు 3వ మారు 8వ వచనం చదవండి. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పమని. ఇక్కడ ఆ భయభక్తులతో తల్లిదండ్రులు శిలోహ మందిరంలో ఆ బిడ్డను అప్పగించడం వలన ఆ బిడ్డ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు దేవుని స్వరాన్ని వినటానికి అవకాశం కలిగింది. ఆ చిన్న వయసులో ఆ బిడ్డ యొక్క జీవితం ఆ విధంగా ఆశీర్వదించబడింది. కాబట్టి ఈ సమయంలో కూడా ఆ బిడ్డ భయభక్తులతో మరి వారి గ్రాండ్ పేరెంట్స్, వారి తల్లిదండ్రులు, వచ్చిన బంధుమిత్రులు, వెల్ విషెస్ అందరూ కూడా కలిసి ఈ సమయంలో దేవుని నామం ఆయన కూడా ఏదో స్తుతిస్తున్నాడు, దేవుని పాట పాడుతున్నాడు. ఈ సమయంలో సంతోషంతో ఉన్నాడు. పిల్లలు ఎండకు ఏడ్చాలా, దేవుని కృపలో ఆ బిడ్డ సంతోషంగా ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఈ విధంగా ప్రభు కృపలో వర్ధిల్లేటువంటి ఆ భాగ్యమును దేవుడు ఇచ్చి మరి జరగబోయే కార్యక్రమం అంతటి ద్వారా దేవునికి మహిమ, ఈ కుటుంబం ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా రాబోయే దినాల్లో ఇలాంటి దయా కిరీటాలు ఆ బిడ్డ ఎన్నో ధరించుకుని మరి ఈ కుటుంబ భవిష్యత్తులో వారసుడుగా మరి ఉండాలని విజయబాబు గారిని కోరుచు. ఏమైనా ఉన్నాయన్నా కార్యక్రమం? ప్రభువా మమ్మల్ని కనికరించుము, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి. ప్రార్థించడము. ప్రేమ గల పరిశుద్ధమైన మా తండ్రి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని మీరు సెలవిచ్చాడు. షిలోహు పరిశుద్ధ ప్రాంగణములో బాలుడైనటువంటి సమూయేలు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రములో నీ కుమారుని మీరు పెంచి బాలుడుగా ఉన్నప్పుడే నీ స్వరమును వినేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రము చెల్లిస్తాము. నీ దాసుడు దేవా మరి చిటికల కృష్ణ బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు వయసులో దేవుని ప్రార్థన చేస్తున్నాం. నజరేతు కుటుంబ వ్యవస్థలో మీరు ఏ విధంగా అయితే వర్ధిల్లారో తల్లిదండ్రులకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పెద్దలు ఆయన చిటికల సామెల్ సార్ గారు, శ్రీమతి సలోమేమ్మ గారు, దేవా మరి కుమారులు వినయ్ కుమార్ గారు, అలాగే వర్షిత గారు, హర్షికను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా చిటికల గోత్రమంతటిని దీవించండి, గృహం చుట్టూ కంచె వేయండి, వెలుపలికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కంచె వేసి భద్రపరచమని పట్టణములు దీవించండి, పొలములు దీవించండి. నాయన గంపను పిండి పిసుకు తొట్టిని కూడా మీరు ఆశీర్వదించి ఆకాశపు వాక్యలు విప్పి కృష్ణ బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి వాక్యం ద్వారా తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి పిల్లలను బాల్యము నుంచి ప్రభువా దైవ భయముతో భక్తితో పెంచటకు తండ్రి పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మేమందరము దేవా మా చుట్టూ ఉన్నటువంటి వారందరి యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ కృష్కి ఇలాంటి జన్మదినములు శతాధికముగా అనుగ్రహించమని వచ్చిన బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, దేవా స్నేహితులను వారి కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించి ఇలాంటి జన్మదినములు శతాధికముగా కృషికి అనుగ్రహించి తల్లిదండ్రులకు దేవా వారి పిల్లలను పెంచేటటువంటి ఆ చక్కని నీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, అలాగే చిటికల సామెల్ సారు మరి అమ్మగారు అనేక మంది వ్యక్తులకు తండ్రి వారు చేసేటటువంటి మంచి కార్యాలు వారి సేవను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కుటుంబాన్ని మీరు ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ మరి ఒకసారి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, ఆశీర్వాదము చిటికల సామెల్ గారికి, సలోమి గారికి, వినయ్, వర్షిత అలాగే జన్మదినం జరుపుకుంటున్నటువంటి క్రిస్కును వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ సదాకాలము తోడైనగాక. ఆశతో నమ్మియున్నాను నీ సత్యవాగ్దానము కుమ్మరించుము దేవా, క్రమరు ప్రేమ వర్షించుము దేవా. కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ లెంట్ డేస్లలో కాబట్టి మన గురువర్యులు 2 గంటల వరకు కూడా చర్చిలో ప్రార్థనలు ఉంటారు. వారు ఎంతో మా కుటుంబాన్ని ప్రేమించి మరి పాస్టర్ చైర్మన్ ఇమానుయేల్ బాబు గారు, అదేవిధంగా విజయ్ బాబు గారు, అదేవిధంగా జువెల్ బాబు గారు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు కూడా వారికి ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. మరి మాకు వినయ్ ఒక కుమారుడు. ఆ కుమారునికి మ్యారేజ్ అయిన తర్వాత ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తెకు 5 సంవత్సరములు, కుమారునికి 1వ సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరం. ఆ యొక్క 2వ సంవత్సరంలో అడుగుపెట్టినాడు కాబట్టి దేవుడు సంవత్సరం అంతా కూడా తన దయాకిరీటంతో కాచి కాపాడిన నిమిత్తమై మరి ఈ వాక్యాన్ని అందించాలి, ప్రార్థన కూడికతో మేము ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మరి బర్త్డే గురించి మరి దేవుని వాక్యంలో సమూయేలు అంటే నా పేరు సమూయేలు కాబట్టి బాబు మంచి వాక్యం ఇచ్చారు. మరొకసారి బాబు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి పిల్లల గురించి దేవుని వాక్యం చక్కగా అందించినటువంటి మా డీనర్ చైర్మన్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా వచ్చిన బంధుమిత్రాలకు, రక్త సంబంధులు అందరికీ కూడా విందు ఏర్పాటు చేసినాము. మీరందరూ కూడా విందును తీసుకున్న తర్వాత మా కుటుంబాల గురించి మరియు మా మనవడు మనవరాల గురించి మీ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుతూ మరి ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం మన బాబు గారి ప్రార్థన ద్వారా ప్రారంభం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది
ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఓటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ
నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా.
నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంకెళ్ళ సంబరాలు మూగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంకెళ్ళ సంబరాలు మూగబోయెను. నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను మహిమ స్వరూపుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వడలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని సెలవిచ్చిన ప్రకారముగా మా మరి వినయని మా కోడలను మీరు ఎంతగానో జీవించి స్వాస్థ్యముగా మీరు ఇచ్చినటువంటి కుమారుని బర్త్డే మా ప్రభువా. ఈ మొదటి సెలబ్రేషన్ అన్న వదిన వారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా వైభవంగా ఈ కుమారుని చేయగలుగుతారు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వెళ్ళలేని వాళ్ళకు సమయంలో ఇంకా ఎదుగుచు వయసునందు జ్ఞానమందు దేవుని మనుషులది ఏ రీతిగా వర్ధిల్లి ఉన్నాడో ఆ విధంగా మా ప్రభువ మరి మనమని మీరు ఆశీర్వదించి దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవమై చేసిన బంధువులు, రక్త సంబంధికులు, శ్రేభిలాషులు మరి ఎంతో సంతోషభరితంగా విచ్చేసి మరి చిన్న కుమారుని బ్లెస్ చేయగలిగినారు. నిండైనటువంటి ఆశీస్సులు అందించగలిగారు. ఇంకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. కాబట్టి మీరు ఇచ్చిన ఈ గొప్ప శుభదినం మరి మనమని యొక్క భవిష్యత్తుకు ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు ఇది జరిగించమని ప్రార్థన చేస్తాం. కాబట్టి సంతోషకరమైన దినం మీరు మా కుటుంబంలో అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనములు. ఇంకా మా ప్రభు మరి స్వాస్థ్యముతో మీ ఆశీర్వాదములతో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నా వదిన చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదమని వాగ్దానం ఇస్తున్న దేవ, మరి వారు పడే ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలములతో విస్తారంగా దీవించబడినట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీ కృపా మహదేశ్వరములతో నింపి